దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ ప్రభావం కలుగును గాక. మనము యేసయ్య సిలువు మానుపై పలికిన 7 మాటలను గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇది వరకు మొదటి మాట అందించినాను మీకు నేను. ఈరోజు యేసుక్రీస్తు సిలువుపై పలికిన 2వ మాటను మనము ధ్యానం చేసుకుందాం. అది లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటల గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. అందుకన్నా ముందు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కలిగిన మహా గొప్ప దేవుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీ బంగారు పాదములకు వేలాది స్తుతులయ్యా. నాయన, ఈ యొక్క శ్రమల కాల దినములలో నా ప్రభువా, మీరు సిలువపై పలికిన 7 మాటల గురించి మేము ధ్యానించుకొనిచుండగా యేసయ్య, ఈరోజు ఈ 2వ మాట ద్వారా తండ్రి మా ప్రియులందరితో మీరు మాట్లాడి నా ప్రభువా, ఈ మాట ద్వారా తండ్రి మాలో నిరీక్షణను మాలో కలుగు చేయమని యేసయ్య మీ పాదములపై పడి బతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి యేసయ్య సిలువ మాన్పై 7 మాటలు పలికి ఉంటున్నాడు. అందులో 2వ మాటగా కుడివైపు ఉన్న దొంగతో ఈ మాట అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని. యేసయ్య గొల్గొతా కొండపైన ఆయనను సిలువ వేసినప్పుడు కుడివైపు ఒకరిని, ఎడమవైపు ఒకరిని ఆయనతో పాటు సిలువ వేసి ఉంటున్నారు. ఇది కూడా ప్రవచనాత్మకంగానే జరిగినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనంలో, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. అనగా ఈ యొక్క భక్తిహీనులతో పాటు ఆయనను కూడా సిలువ వేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో కూడా చూసినట్టయితే, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. ఆయన అతిక్రమము చేయబడిన వారు అనగా ఈ యొక్క బందిపోటు దొంగల మధ్యగా ఆయనను సిలువ వేసబడి ఉంటున్నారని యెషయా గ్రంథం 700 సంవత్సరాల క్రితమే యెషయా గారు ప్రవచించిన ప్రవచనం నెరవేర్పుగా యేసయ్య ఈ ఇద్దరి బందిపోటు దొంగల మధ్యగా ఆయన సిలువ మాన్పై వేలాడుకుంటున్నాడు. ప్రవచనం నెరవేర్పుగా మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 38లో తెలియజేసినట్టుగా, మరియు కుడివైపు ఒకడిని, ఎడమ వైపున ఒకడును, ఇద్దరు బందిపోటుల దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడినట్టుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తాం. అనగా ప్రవచన నెరవేర్పుగా యెషయా గారు 700 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే ప్రవచించినాడో, ఆయన అతిక్రమం చేయ వారిలో ఒకడిగా ఎంచబడిన వాడాయను, ఆయన భక్తిహీనులతో కలిసి ఆయన సమాధిలో పట్టుకు అని ఏ ప్రవచనం అయితే రాయబడి ఉంటున్నదో ఆ ప్రవచనం నెరవేర్పుగా ఇక్కడ బందిపోటుల మధ్యగా యేసయ్య సిలువ వేయబడినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నామని. ఎవరి బందిపోటు దొంగలు, వారి పేర్లు ఏమన్నా మనం చూసినట్టయితే, ఇక్కడ ఎడమ వైపు ఉన్న ఈ యొక్క దొంగ పేరు గెస్టస్ అని చూస్తున్నాం. ఎడమ వైపు దొంగ పేరు గెస్టస్ అనగా ఫిర్యాదు చేయువాడు అని అర్థం. మరి కుడివైపున ఉన్న దొంగ పేరు ఏమనగా డిస్మస్ అనగా మరణము లేక అస్తమయము అనే అర్థం ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. మరి ఈ యొక్క గెస్టస్ మరియు డిస్మస్ల మధ్యగా యేసయ్యను, మన రక్షకుడైన యేసయ్యను ఆనాడు రోమా ప్రభుత్వం వారు ఆయన సిలువ వేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి ఈ యొక్క దొంగల పరిస్థితి మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, ఒక దొంగేమో యేసయ్యను అనగా ఎడమ వైపు ఉన్న దొంగేమో యేసయ్యను ఏమంటున్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించు అని ఎడమ వైపు ఉన్న దొంగ యేసయ్యను విమర్శిస్తున్నాడు. మరి నిజానికి ఎడమ వైపు ఉన్న దొంగ మాత్రమే విమర్శించాడా అంటే, సువార్తలు మనకు ఇద్దరు కూడా మొదటిగా యేసయ్యను నిందించినారనే మాటను మనం చూస్తున్నాం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో, ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు
మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకుని ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అనగా ఇద్దరు యేసయ్యను మొదటగా నిందించినారు. ఎడమ వైపు ఉన్న దొంగ మాత్రమే కాదు కానీ ఇద్దరు నిందించినారు. చూడండి, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో కూడా ఇదే మాట మనకు సాక్ష్యం ఇస్తున్నది. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఇద్దరు వీరు బందిపోటు దొంగలుగా వాక్యం మనకు సాక్ష్యం ఇస్తున్నది. అంత మాత్రమే కాకుండా వీరిద్దరూ మొదటగా యేసయ్యను నిందించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి వీరు చేసిన ఆ యొక్క ఇద్దరు నిందించుతూ ఉన్నప్పుడు యేసయ్య శిలువమానుపై పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరిని క్షమించమని ఎప్పుడైతే యేసయ్య అన్నాడో, అనగా ఆయనను హింసించిన వారు, ఆయన సిలువ వేసిన వారు, ఆయన దూషించిన వారు, ఆయనపై ఉమ్మి వేసిన వారును, ఆయన కొరడాతో కొట్టిన వారును, ఆయనను పిడిగుతులతో గుద్దిన వారును, మరి అన్న కయప మరి పరిసయ్యులను అక్కడున్న వారందరినీ యేసయ్య వారి వైపు చూచి ఆయన హింసించిన వారి కొరకు దేవునికి విజ్ఞాపన చేస్తూ, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనే మాట ఎప్పుడైతే యేసయ్య నోటి వెంబడి వచ్చి ఉంటున్నదో అక్కడ ఉన్నవారు చాలా మంది దేవుని వైపు తిప్పబడ్డారు. అంత మాత్రమే కాకుండా అందులో డిస్మస్ కూడా, అనగా కుడివైపు ఉన్న దొంగ కూడా యేసయ్యను దేవుని కుమారుడిగా గుర్తించినాడు, రక్షకుడుగా అంగీకరించినాడు. మొదటి దొంగ అయితే అప్పటికీ అతనిలో మారు మనసు రాలేదు, కానీ మరి అతడు యేసయ్యను విమర్శిస్తున్నాడు. నిజముగా నువ్వు దేవుని కుమారుడు అయితే నీవు సిలువ నుంచి దిగి నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా నువ్వు రక్షించుని ఆయన ఎడమ వైపున్న దొంగ యేసయ్య పైన విమర్శ చేసినా కానీ పశ్చాత్తాపడిన ఈ యొక్క కుడి వైపున్న ఈ యొక్క డిస్మస్ అనే దొంగ వెంటనే ఆయన యేసయ్యను దేవుని కుమారుడుగా అనుగ్రహించి, ఎందుకనగా ఇలాంటి మనస్సు మనుషులకు సాధ్యం కాదు, తాను హింసించిన వారిని తిట్టకుండా ఉండలేడు. ఎందుకనగా సిలువపై ఉన్నవారు, సిలువ వేయబడిన వారు, ఆ చుట్టుపక్కల ఉన్న వారిని వారు ఆ యొక్క నొప్పిని భరించలేక, ఆ బాధను భరించలేక ఆ చుట్టూ ఉన్న వారిని బండబూతులు తిట్టేవారంట. చరిత్రకారులు చెప్తారు, బండబూతులు తిట్టేవారు. అలాంటి స్థితిలో ఉన్న యేసయ్య, అటువంటి శ్రమలో ఉన్న యేసయ్య ఈ నోటి వెంబడి ఇప్పుడు కూడా క్షమాపణ అనే మాట వస్తున్నది. ఆయన యొక్క దయా హృదయము, జాలిగల హృదయము ఇది మనుష్యుల వల్లకైతే కానే కాదు, కేవలం ఇది దేవునికి మాత్రమే సాధ్యమని ఆయన డిస్మస్ అనేవాడు యేసయ్యను దేవుని కుమారుడుగా అంగీకరించి ఆయన పశ్చాత్తాపపడుచు, తండ్రి నీవు నీ రాజ్యముతో, యేసు నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనైనా అని ఆయన పశ్చాత్తాపడుతూ ఆయనను వేడుకున్నట్టుగా మనం చూస్తున్నామండి. ఎప్పుడైతే అతడు పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది, ఎప్పుడైతే యేసయ్యను ఆ యొక్క యేసయ్యతో విజ్ఞాపన ప్రార్థన చేసినాడో వెంటనే యేసయ్య జవాబుగా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని దేవుడు అతనికి ఆయనతో చెప్పుచున్నాడని. నిజానికి పరదైసు అనేది ఒక పరిశుద్ధుల స్థలం. అది మరి అక్కడ చేరుకోవాలంటే రక్షింపబడాలి, బాప్తిస్మం తీసుకోవాలి. మరి బాప్తిస్మం తీసుకున్న వారంతా పరదేశంలోకి వెళ్తారంటే అది కూడా జరగని పని. ఎందుకనగా బాప్తిస్మం తీసుకున్నా కానీ నిజమైన మారు మనస్సు పొందకుండా, నిజమైన విశ్వాసం కలిగి జీవించకుండా ఉంటే బాప్తిస్మం పొందినా కానీ పరదేశం చేరుకోవడం కష్టమే. ఇక్కడ సిలువపై ఉన్నటువంటి ఆ యొక్క దొంగ బాప్తిస్మం తీసుకోలేదు, మరి యేసయ్య నామం ఎప్పుడు తెలియలేదు అతనికి. మరి ఎప్పుడైతే ఆ యొక్క సిలువ మారుపై ఎప్పుడైతే అతను నిజమైన పశ్చాత్తాపడ్డాడో, అతడు భయంకరమైన దొంగ, మరి నరహత్య చేసి ఉంటున్నాడు. ఈ యొక్క దొంగలకు శిలువ శిక్ష పడిందంటే వారు సాధారణమైన దొంగలు కాదు, ఏదో చిన్న చితక దొంగతనాలు చేసుకుంటూ బ్రతికే వాళ్ళు కాదు. వారు బందిపోటు దొంగలు, హత్యలు చేసి ఉంటున్నారు, దారి దోపిడీ చేసి ఉంటున్నారు.
మరి రోమా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసి వారి యొక్క శిక్షణ పొందుకున్నారు. నిజానికి వారు నరరూప రాక్షసులు. వాళ్ళు అటువంటి స్థితిలో ఉన్న ఈ యొక్క డిస్మస్ అనే దొంగ ఒక్క మాటతో ఆయన పరదేశులు పొందుకున్నాడు. ఎందుకనగా యేసయ్య పైన ఆయన చూపిన నిజమైన విశ్వాసము, మారు మనస్సు, పశ్చాత్తాపము అతన్ని పరదేశంలోనికి తీసుకెళ్ళినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. అందుకే ఆయన సమయాన్ని ఆ ఉన్న సమయంలో, తనకున్న కొద్ది సమయంలోనే అతడు అక్కడ మార్పు పొంది, మారు మనసు పొంది ఆ యొక్క అత్యద్భుతమైన స్థలాన్ని అతను పొందుకున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. మన దేవుడు సమీపముగా ఉండే దేవుడు. ఆయన మనకు అవకాశం ఉన్నప్పుడే ఆయన మనము వెదకాలి, అవకాశం ఉన్నప్పుడే మనం ఆయన వేడుకోవాలి. అప్పుడు మనం పశ్చాత్తాపడినప్పుడు మనకు కూడా మన యొక్క పాప క్షమాపణ కలిగి మనం కూడా ఆ యొక్క నిత్య జీవంలోనికి, పరదేశంలోనికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, యేసయ్య తాను సువార్త పరిచయం చేసిన సమయంలో యేసయ్య ఎరికో గుండా వెలుచున్నప్పుడు భర్తిమయ్య అనే ఒక గుడ్డి ప్రేక్షకుడు ఆయన నిస్సహాయిస్తూ ఉంటున్నాడు. మరి యేసయ్య ఆ యొక్క మార్గం గుండా వెలుచున్నప్పుడు ఆ యొక్క అవకాశాన్ని అతను వదులుకోలేదు. ఎందుకనగా నాకు చూపు యేసయ్య దయచేస్తాడని ఆయన నమ్మి యేసయ్యను కావు దావీదు కుమారుడా నన్ను రక్షింపుము అని కేకలు వేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న వారిని గద్దించినా కానీ మరింత గట్టిగా ఆయన బిగ్గరగా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము నేను ఎప్పుడైతే ఆయన కేకలు వేశాడో యేసయ్య నిలిచి ఆయన దగ్గరకు పిలిచి అతనికి చూపు అందించి ఉంటున్నాడు. అతడు ఒకవేళ ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా అలాగే ఉన్నట్టయితే గుడ్డి జీవితంలోనే అది బ్రతికిపోయేవాడేమో. కానీ ఆ యొక్క అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. జక్కయ్య గారిని కూడా తీసుకున్నప్పుడు ఎరికో మార్గముల గుండా వెళ్తున్నప్పుడు యేసయ్య జక్కయ్య ఆయన తన ఇంటికి ఆహ్వానించి ఆయనను స్వీకరించి తాను మారు మనసు పొంది అక్కడికక్కడ ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య గృహంలోనికి ఆయన వచ్చి ఉంటున్నాడో తన సమస్త పాపములు ఒప్పుకొని ఎవరి దగ్గర అయితే తాను ఎక్కువగా తీసుకున్నారో వారందరికీ 4 వారికి చెల్లించి నిజమైన పశ్చాత్తాపం పొంది దేవుని కుమారుడుగా అబ్రహాము కుమారుడుగా అతను పేర్కొనబడ్డాడు. అనగా జక్కయ్య కూడా తనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దేవుడు సమీపంగా వచ్చినప్పుడు యేసయ్య సమీపంగా వచ్చినప్పుడు భర్తిమయ్యి అతడు సద్వినియోగం చేసుకున్నాడు. జక్కయ్య కూడా యేసయ్య తనకు సమీపంగా వచ్చినప్పుడు ఆయన తన సొంత రక్షకుడుగా అంగీకరించి తన చెడు జీవితాన్ని విడిచిపెట్టి అతడు కూడా రక్షింపబడ్డాడు. అందుకే 145వ కీర్తన 18వ వచనంలో తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపస్తుడనే మాట మనం చూస్తున్నామండి. మరి ఈ దొంగ, ఈ యొక్క కుడివైపున ఉన్న ఈ డిస్మస్ దొంగ కూడా తన సమయాన్ని తను సద్వినియోగం చేసుకున్నాడు. మరొక క్షణంలో అతను కన్ను మూసిన వెంటనే అదే స్థితిలో అతడు చనిపోయి ఉంటే పాతాళంలోనికి త్రోయబడేవాడు, నరకంలోనికి త్రోయబడేవాడు, నిత్య శిక్షకు అతడు త్రోయబడేవాడు. కానీ అతడు యేసయ్య పైన ఆయన విశ్వాసం ఉంచినాడు, ఆయన యొక్క జీవితం పైన అతడు విశ్వాసం ఉంచినాడు. మరి యేసయ్య తన సొంత రక్షకుడుగా అంగీకరించి ఆ సమయంలో నిజముగా పశ్చాత్తాపడి అతడు పరదేశును పొందుకున్నాడు. అతిక్రమము చేయవారు వర్ధిల్లరు కానీ దాన్ని ఒప్పుకొని, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని వాక్యంలో మనం చూస్తున్నామండి. అతడు ఒప్పుకున్నాడు, తాను పాపునని ఒప్పుకున్నాడు, శిలోమానుపై అతడు పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు, నిత్య జీవాన్ని అతడు పొందుకున్నాడు. ఒక్క క్షణములోనే తన జీవితం పూర్తిగా మారిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. మరి ఈ యొక్క పరదేశు యేసయ్య నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావంటే ఏమిటి పరదేశు? పరదేశం అనగా అది పరిశుద్ధుల నివాస స్థలము. అతడు అవి పరిశుద్ధులు నివసించు నివాస స్థలముగా మనం వాక్యంలో చూస్తున్నామండి. మరి అంత మాత్రమే కాకుండా యేసయ్య ఆయన శిలోమానుపై మరణించిన తర్వాత మూడవ రోజు ఆయన పునరుత్థానుడుగా, ఆదివారం రోజు ఆయన పునరుత్థానుడు అయిపోయినాడు. మరి ఈ మధ్య భాగంలో అనగా శుక్రవారం సాయంత్రం నుండి ఆదివారము ఆ యొక్క ఉదయం వరకు ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఆయన కూడా పరదేశంలోనికి దిగి మరి నశించిన పాతాళంలోనికి దిగి నశించిన ఆత్మ
ఆత్మలకు ఆయన సువార్త ప్రకటించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. చూడండి, మీకు 1 పేతురు 3వ అధ్యాయము 20వ వచనం మనకు ఆ మాట సాక్ష్యం ఇస్తున్నది. అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ యొక్క సమయాన్ని కూడా దేవుడు నిష్ప్రయోజనం చేసుకోలేదండి. ఆ సమయంలో కూడా ఆయన ఆ యొక్క నశించిన ఆత్మల యొద్దకు, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన వెళ్ళి సువార్త ప్రకటించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మొదటగా ఈ యొక్క పరదేశు ఎక్కడ ఉండేదంటే భూమి యొక్క పాతాళంలో అడుగు భాగంలో పరదేశం ఉండేది. వీటికి మనకు సాక్ష్యాలు బైబిల్ గ్రంథంలో అనేకం ఉన్నాయి. చూడండి, మీకు లాజరు ఆ యొక్క ధనవంతుని ఒక ఉపమానంలో వృత్తాంతంలో ధనవంతుడు చనిపోయి అతడు పాతి పెట్టబడి నరకంలోనికి త్రోయబడెను. లాజరు కూడా చనిపోయి అతడు పాతి పెట్టబడి అతని ఆత్మ ఎక్కడుందంటే పరదైసులో ఉన్నటువంటి ఆ యొక్క అబ్రహాము యొక్క ఒడిలో ఆ అబ్రహాము రొమ్మున అతడు ఆడుకున్నట్టుగా మనం లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఈ ఉపమానం చూస్తున్నాం. అక్కడ ఆ యొక్క పరదేశమునకు మరి యొక్క ఆ యొక్క నరకమునకు మధ్యలో భయంకరమైన ఒక అగాధం ఉన్నది. అనగా ఆ యొక్క సమయంలో ఈ యొక్క పరదేశ్ కావచ్చు, మరి పాతాళంలో అనగా ఆ యొక్క నరకము కూడా ప్రక్కనే పాతాళంలో 2 భాగాలుగా ఉంటున్నవి. ఇచ్చటి వారు అచ్చటికి పోకూడనట్లు, అచ్చటి వారు ఇక్కడికి రాకూడనట్లు 2 స్థలాల మధ్యగా ఒక భయంకరమైన అగాధం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మీకు 1 సమూయేలు మరి 29వ అధ్యాయం, 1 సమూయేలు మరి 28వ అధ్యాయంలో కూడా మనం చూసినట్టయితే సమూయేలు గారి యొక్క ఆత్మను ఒక కర్ణపిశాచము ద్వారా సౌలు ఆ పిలువనిచ్చినప్పుడు ఒక దేవదూతల వంటి ఆకారము పాతాళంలో నుండి పైకి ఎక్కి వచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అనగా సమూయేలు దేవదూతల రూపంలో అంటే సమూయేలు పరదేశంలో నుండి అతడు పైకి ఎక్కుచూ వస్తున్నాడు. అనగా ఇక్కడ కూడా మనకు సాక్ష్యం ఇచ్చినది ఏమంటే ఈ యొక్క పరదేశు అనేది పాతాళంలో ఉండేటివి. మరి ఈ యొక్క పాతాళంలో ఉన్న పరదేశు ఇప్పుడు ఎక్కడ ఉన్నది మనం ఆలోచన చేసినట్టయితే ఇప్పుడు 3వ ఆకాశంలో ఉంటున్నది. ఈ యొక్క పరదేశం ఎక్కడ ఉందంటే 3వ ఆకాశంలో. దీనికి మనకు బైబిల్ గ్రంథం సూచిస్తున్న వాక్య ప్రవచనం చూసినట్టయితే 2 కొరింథీయులు 12వ అధ్యాయం 2-3 వచనాల్లో మనకు ఆ మాటలు కనబడతాయి. క్రీస్తు యేసునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము గాని మాటలు వినెను. అనగా 3వ ఆకాశంలోనికి పరదైసు ఉంటున్నది. ఇప్పుడు మొదటగా ఈ యొక్క పరదేశు పాతాళంలో ఉంటున్నది. ఎప్పుడైతే మరి ఈ యొక్క పరదేశు 3వ ఆకాశంలోనికి ఎలా వెళ్ళిందని మనం ఆలోచన చేసినట్టయితే దానికి కూడా మనకు వాక్యము మనకు అనేక రకమైన రుజువులు చూపిస్తున్నది. యేసు క్రీస్తు యొక్క పునరుత్థానం తర్వాత పాతాళంలో ఉన్నటువంటి ఈ యొక్క పరదేశు ఆయనతో పాటు 3వ ఆకాశమునకు పైకి వెళ్ళినట్టుగా తనతో పాటు ఆయన తీసుకెళ్ళినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించని చెప్పబడి ఉన్నది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి, అనగా ఆయన ఆరోహణమైనప్పుడు పాతాళంలో నుండి ఒక పరదేశుడు ఆయన 3వ ఆకాశంలోనికి ఆయన తీసుకెళ్ళట్టుగా అక్కడ నిత్య స్థానమైన ఆ యొక్క పరదేశంలో పరిశుద్ధులందరూ అక్కడ విశ్రమ స్థానంగా ఉన్నట్టుగా మనకు వాక్యము మనకు సాక్ష్యం ఇస్తున్నది. చూడండి, ఒక్క నిమిషంలోనే 2 దొంగల జీవితాల్లో పెను మార్పులు కలిగి ఉంటున్నది. ఒకడేమో నిత్య నరకంలోనికి పాతాళంలోకి త్రోయబడ్డాడు, ఒకడేమో దేవుడిపైన విశ్వాసం నుంచి మారు మనసు పొంది అతడు 3వ ఆకాశంలోనికి అనగా పరదేశంలోనికి వెళ్ళిపోయినట్టుగా మనము వాక్యంలో చూస్తున్నామండి. ఎంత అద్భుతం కదా!
మరి మనము ఈ యొక్క పరదేశును పొందుకోవాలంటే ఎలా జీవించాలి, మన యొక్క జీవితం ఎలా ఉండాలనంటే మనకు యేసయ్య ఒక్కడే శరణ్యం. యేసుక్రీస్తు పైన విశ్వాసం ఉంచి ఆయన రక్తంతో మనం పవిత్రులుగా కడగబడి, ఎవరైతే కడగబడతారో వారికి మాత్రమే ఆ యొక్క పరదేశునే భాగ్యము లభించబోచున్నది. యేసయ్య లేకుండా పరదేశం చేరుకోవడము అసాధ్యము. నేనే మార్గమును సత్యమును జీవమన్నాడు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. ఇదిగో నేను మీకు ముందుగా వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండు స్థలంలో మీరును ఉండులాగన నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళేదను. ఆ యొక్క స్థలమునకు నేనే మార్గము సత్యము జీవమునే ఉంటున్నాను. నా ద్వారానే తప్ప నా తండ్రి ఎందుకు ఎవ్వరూ రాలేరని యేసయ్య యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో మనం చూస్తున్నాం. అనగా ఎవరైతే యేసుక్రీస్తు పైన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే తమ పాపములను యేసయ్య దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరుకొని వాటిని విడిచిపెట్టి మరలా ఒక నూతన జీవితంతో, ఒక పవిత్రమైన జీవితంతో ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు పరదేశనే భాగ్యము ఆయన అనుగ్రహించబోచున్నాడు. కాబట్టి మనం కూడా మన యేసయ్య పైన విశ్వాసం ఉంచుతాం, ఆయన మన సొంత రక్షకుడుగా అంగీకరిస్తాం. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మనము వాయిదాలు వేయకుండా దేవుని పైన విశ్వాసం ఉంచి మనం కూడా ఆ యొక్క గొప్ప పరదేశ భాగ్యాన్ని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.